పేదలకు యాదవులకు ఏ కష్టం వచ్చినా సంఘం అండగా నిలబడాలని సేవా కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి అల్లు రాజుబాబు యాదవ్ పిఠాపురం యాదవ సంఘం నూతన కార్యవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జరిగిన పట్టణ యాదవ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికకు యాదవ కుల జిల్లా నాయకులు, స్థానిక నాయకులు, పెద్దలు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో సంఘ నూతన అధ్యక్షుడిగా వియ్యపు రామన్న రాజు యాదవ్ తదితర సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారందరూ నూతన కార్యవర్గానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అల్లు రాజుబాబు యాదవ్, నూతన అధ్యక్షుడు వియ్యపు రామన్న రాజు యాదవ్ మీడియాతో మాట్లాడారు. అలాగే యాదవులకు ఏ అవసరం వచ్చినా మొత్తం పిఠాపురం పట్టణం ఈ యాదవ్ సంఘం ముందుండి వారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని ఒక చక్కటి స్ఫూర్తితో పనిచేసే ఒక సంఘాన్ని మేము ఈరోజు ఇలా పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘ ఎన్నిక స్ఫూర్తి చూస్తే చాలా సంతోషం వేసింది. వందలాది మంది వచ్చి మేముంటాం అని ముందుకు వచ్చి చక్కటి స్ఫూర్తితో ఒక టీముని ఎన్నుకొని పనిచేస్తామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే యాదవుల యొక్క సమస్యలన్నీ పిఠాపురం పట్టణంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అన్నీ పరిష్కరించి ముందుండాలని సంఘానికి సూచిస్తూ కోశాధికారిగా అల్లిపోయిన అప్పలస్వామి యాదవ్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మోరుకుర్తి సూరిబాబు గారు మరియు అల్లిపోయిన సూరిబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీగా వియ్యపు శ్రీనివాస్ యాదవ్ గారిని, మఠం వీరబాబు గారిని తీసుకోవడం జరిగింది. మిగతా మెంబర్లో ఈగల త్రిమూర్తులు గారు ఇంకా కొంతమంది మెంబర్లు వేసుకోవడం జరుగుతుంది. త్రిమూర్తులు గారు, లొండ త్రిమూర్తులు గారిని కూడా ఇందులో మెంబర్గా వేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి వీధికి కూడా ఒక్కొక్క మెంబర్ చొప్పున మెంబర్లు వేసుకుని మేము ఈ బాడీని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా నాకు ఈ యాదవులందరికీ సహాయం చేయడంలో మా కమిటీ అంతా నాకు తోడ్పాటుగా ఉంటుందని ఆశిస్తున్నాం.